హలో ఫ్రెండ్స్, మీ అందరికీ నా వందనాలండి. ప్రపంచంలో నలుమూలలో ఉన్నటువంటి నా సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. మీరు ఏ స్థలంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా ప్రభువు మీతో కూడా ఉన్నాడన్న సంగతి మనము మరవకూడదు. ప్రభువు ఎక్కడ ఉన్నా తన బిడ్డలు ఆలోచనల్లో, తన బిడ్డల యొక్క పనిపాటల్లో, తన బిడ్డల యొక్క కష్టాలలో ఉంటున్నాడన్న సంగతి మనం ఎన్నటికీ మరవకూడదు. ఈ రోజున ప్రార్థన చేసుకుందామా? మా పరలోకమందున్నటువంటి మా పరమ తండ్రి, నీకు వందనాలయ్యా, స్తోత్రాలు. ఈ సమయంలో నీ బిడ్డలు నలుమూలలో ఉన్నటువంటి ప్రతి సహోదరి సహోదరులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారి కష్టాలు, వారి శోధనలు, వారి బాధలు, అవమానాలు, నిందలు అన్నిటి నుంచి కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. యుద్ధాలు, రౌద్రాలు, తగువులు, తంటాలు, నెమ్మది లేనిటువంటి ప్రాంతాలలో జీవనం చేస్తున్నారు స్వామి. అటువంటి నయా ప్రదేశాలను, ప్రజలను స్వామి మీ స్వాధీనం తెచ్చుకొని ప్రభువా మీ శాంతిని, మీ సమాధానమును అనుగ్రహించి సహాయం చేయమని కూడా ప్రార్థన చేస్తూ, ప్రభుత్వ అధికారులందరి కొరకు, పెద్దల కొరకు నైనా మా స్వామి ప్రభువ వారి పరిపాలన కొరకు ప్రార్థన చేస్తున్నాను. నెమ్మది, జ్ఞానము వారికి అనుగ్రహించి దేశ ప్రజలందరూ స్వామి మా ప్రభువ సుఖముగా క్షేమంగా ఉండటానికి నీ కృపను అనుగ్రహించమని కూడా ప్రార్థన చేస్తున్నాను. పేదలు, విధవరాలు, దిక్కులేని బిడ్డలు, నిరక్షరాస్యులు స్వామి అతివృష్టి చేత, అనావృష్టి చేత, అక్కడక్కడ కరువుల చేత స్వామి బాధపడకుండా సహాయం చేయమని కూడా ప్రార్థన చేస్తున్నాము. మా స్వామి సమాజంలో సేవ చేస్తున్నటువంటి స్వామి నీ యొక్క బిడ్డలను కూడా ప్రార్థన చేస్తున్నాను. వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని కూడా ప్రార్థన చేస్తున్నాను స్వామి. ఈ సమయంలో మీరు మా ప్రార్థన ఆలకించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.